నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. అది ఇప్పుడే అందిన వార్త చూద్దాం. పోషకాలు ఉంటాయి, ఆ పోషకాలు అందిస్తారనమాట. పాతకాలంలో ఇప్పుడు ఆవు పాలు తాగేది, గంగి ఆవు పాలు గరిటెనైనా చాలు అని అంటారు. ఎందుకని? ఆవుకి రోజు మనం పోషణ గ్రాసం పెడతా ఉంటే, ఆవు చుట్టూ తిరుగుతూ ఉంటే మన ఒంట్లో ఉండే అసమతుల్యతలన్నీ కూడా తెలుసుకొని కరెక్ట్గా మనకు ఒంటికి ఏది అవసరమో ఆ పోషకాలు అందుకని చెప్పేసి ఆవు పాలు తాగాలి, గతంలో అన్నీ ఉంది. ఇప్పుడు కూడా అలా తినడం మంచిది. కాకపోతే నేను ఏం చెప్పాలంటే ఆ విషయం ద్వారా మనకి ఏదైతే బాడీలో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ బాడీలో ప్రాబ్లమ్స్ అన్నీ మన చుట్టుపక్కల ఉండే చెట్లలో, మన రోజు తాగే నీళ్ళల్లో, వాటిల్లోనే ఉంటుంది. కాబట్టి అవి కరెక్ట్గా చేసుకోగలిగితే మనం ఒంట్లో అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ముఖ్యంగా మనం తినే ఆహారం మెయిన్. ఇప్పుడు అంతా పొల్యూషన్ ఆహారమే తింటున్నాం. ఈ జెనెటికల్ డిసార్డర్కి ఒక డాక్టరే చెప్పగలుగుతాం ఎట్లా ఇది చేయగలుగుతామా చేయలేమా. కానీ మన ప్రయత్నం మానవ ప్రయత్నంగా మనం చేయడం తప్పదు. మానవ ప్రయత్నంగా చేయడం అంటే ఏది ఈ మొక్కలు ద్వారా మన ప్రయత్నం మనం చేస్తే దానివల్ల ఎవరో ఒకరు 10 మందిలో 2-3 బాగైనా చాలు కదా మనకి. మిగతా వాళ్ళు బెటర్ అవుతుంది చాలు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మెడిసిన్స్ అంటే మాత్రలు ఇస్తారు, అవి వేసుకుంటేనే ఇవి కూడా చేయొచ్చు నేను చెప్పి. కాబట్టి ఈ వాడి చూడండి. ఇంకా నేను మేడం గారితో మాట్లాడిన తర్వాత మీకు పూర్తి తరహాలో ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసి తర్వాత మీతో నేను ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాను. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్, మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు, ముదిరాజ్, 23వ వార్డు, మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.